హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు విషయం ఏంటంటే చూడండి, మా అబ్బాయి బైక్ కొనుక్కున్నాడండి, రాయల్ ఎన్ఫీల్డ్. వాడు ఇప్పుడు దాకా బాంబేలో ఉండేవాడు. బాంబేలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో అందరికీ తెలిసింది కదా. చూడండి, బైక్ కొనుక్కున్నాడు ఇప్పుడే కొత్తగా. అంటే బెంగళూరులో కూడా ట్రాఫిక్ లేదని కాదు, ఉంది, కానీ మాకు ఇంటికి కొంచెం దగ్గరలో జాబ్ దొరికింది. అందుకని చెప్పి వాడు ఎప్పటి నుంచో వాడు కలండి బైక్ తీసుకోవాలని. ఎప్పటి నుంచి అనుకున్నారు? ఐఐటి వస్తే అప్పుడు నేను కొనిపెడతానని చెప్పానమాట. కానీ తర్వాత ఐఐటి రాలేదని కొనిపెట్టలే. తర్వాత ఐఏఎంలో కొట్టాడు. నాకు అప్పుడు కొన్ని ఇస్తానన్నావు కదా, ఇప్పుడు కొని ఇవ్వని అడిగాడు. ఇప్పుడు వాడే జాబ్ తెచ్చుకున్నాడు. వాడు సొంత డబ్బులతోనే వాడు కొనుక్కున్నాడండి, ఈఎంఐ పెట్టుకొని వాడే కొనుక్కున్నాడు. ఇది ఆన్ రోడ్డు 3 lakhs అయింది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ మీట్యూర్ 350 బైక్ కొనుక్కున్నాడు. తనే ఈఎంఐ పెట్టుకొని కొనుక్కున్నాడు అనమాట. ఆన్ రోడ్ 3 lakhs అయింది. అదే అంత అయింది కదా, ఎందుకురా, ఇంకో కొంచెం పెట్టుకుంటే కారే కొనుక్కోవచ్చు కదా అని చెప్పాను. కానీ ఎట్లయినా ఈ పిల్లలకి బైక్ అంటే క్రేజ్ కదా. ఎట్లయినా కొన్నాళ్లే కదా, తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళు ఇది నడుపుకుంటే తర్వాత ఫ్యూచర్లో కార్ తీసుకోవచ్చు కదా. నాకు బైకే కావాలని వాడికి చాలా ఇష్టం అనమాట బైక్. బాంబేలో పాపం అంత ట్రాఫిక్లో బైక్ కొనుక్కోవాలని కోరుకున్నా కూడా పాపం అంత ట్రాఫిక్లో ఈయన లోకల్ ట్రైన్లోని చాలా రష్గా ఉంటాయి, చాలా చెమటలు గారుకుంటా అలాగే కష్టపడి వెళ్ళేవాడు పాపం. ఈయన బెంగళూరు షిఫ్ట్ అయిపోయాడు కదా, ఇప్పుడు హ్యాపీగా బైక్ కొనుక్కుందామని రెడీ అయిపోయాడు. అందుకే కొనుక్కొని చక్కగా గుడికి తీసుకెళ్ళి పూజ చేయించుకొని వచ్చేసారు. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడో బైక్ అని. ఇక్కడ మా గ్యాంగ్ అంతా ఉన్నారండి, మా పిల్ల గ్యాంగ్ అంతా, మా చెల్లెల పిల్లలంతా ఇక్కడే ఉన్నారు. అందరు కలిసి ఎంత హంగామా చేస్తున్నారో చూడండి. చాలా బాగుంది బైక్. ఎలా ఉంది? బాగుంది కదా. మీకు నచ్చిందా? చూడండి, అందరు కలిసి ఎంత హడావుడి చేసి గుళ్ళకి తీసుకెళ్ళి పూజ చేయించుకొచ్చి, ఇంకా ఇంట్లో కేక్ కట్. ఈ రోజుల్లో ఇది ఒక కామన్ అయిపోయింది కదండి, ప్రతి ఒక్కళ్ళు చూసారా కేక్ కట్ చేయడానికి. ఏ అకేషన్ అయినా, ఏ చిన్నదానికైనా కూడా కేక్ కట్ చేయటం. ముందు మా వారు ముందుంటారు ఇలాంటి వాటికి అన్నిటికీ. ముందు మా అబ్బాయికి ఉంటే కూడా మా వారి సంతోషాన్ని అసలు పట్టలేమన్నమాట, అలా ఉంది. చూడండి, మా ప్లూటో కూడా రెడీ అయిపోయింది చూడండి. అందరు కలిసి కేక్ కట్ చేయించడానికి రెడీ చేస్తున్నారు. చూసారా, కేకుని పెట్టేసి మా పిల్లలందరూ, మా చెల్లెల పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారు. మా అమ్మాయి కూడా చాలా హంగామా చేస్తుంది. ఇగో పక్కన మా అల్లుడు గారు మా అబ్బాయితో పాటు వెళ్ళి ఆయనే అనమాట, ఇద్దరు కలిసి వెళ్ళి బైక్ తీసుకొచ్చుకున్నారు. చూడండి, కేక్ కట్ చేస్తుంటే మా ప్లూటో కూడా అక్కడికి వచ్చి కూర్చుంది. అందరు కేక్ కట్ చేస్తా హడావుడి చేస్తుంటే చూస్తా కూర్చుంది. తనకు కూడా కేక్ అంటే చాలా ఇష్టం అండి, కానీ ఇవి అన్నీ పెట్టకూడదు అనమాట. ఏదైనా వెన్నీలా అదైతే కొంచెం పర్వాలేదు, కానీ ఏదైతే షుగర్ ఇవన్నీ పెట్టకూడదు. చూసారా, మా వాడికంటే కూడా మా వారి సంతోషం చూడండి, అసలు పట్టలేకపోతున్నాం, అలా ఉంది. చూడండి, కేకు నాకు కూడా పెడుతున్నాడు. వాడు చాలా హ్యాపీగా ఉంది బైక్ కొనుక్కున్నందుకు. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఏదో బైక్ కొనుక్కోవాలని వాడికి బాగా ఒక డ్రీమ్ అనమాట. ఇన్నాళ్ళకి వాడికి డ్రీము నెరవేరింది. పాపం తన డబ్బులతో తనే కొనుక్కున్నాడు, మేమేం కొనివ్వలేదు. తను అంటే జాబ్ చేస్తున్నాడు కాబట్టి. చూసారా ఆ సంతోషం, చూసారా. అందరూ మా అబ్బాయిని సేఫ్ అండ్ హ్యాపీ రైడింగ్ అని చెప్పి ఆశీర్వదించండి. అలాగే మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. సెలవు, బాయ్ బాయ్.